నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే అన్నాడు. ఏక్నాథ్ షిండే ఎవరు? మరి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. ప్రస్తుతానికి ఆయన గతంలో శివసేన పార్టీలో ఉండి శివసేన నుంచి కొంతమందిని తీసుకుపోయి తిరుగుబాటు చేసి అక్కడ శివసేన ముఖ్యమంత్రి కాదని ఈయన ముఖ్యమంత్రి అయిండు. దానికి బీజేపీ సపోర్ట్ చేసింది, బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సపోర్ట్ చేసింది. ఆయనను ముఖ్యమంత్రి చేసిర్రు. అది ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి విషయం. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏక్నాథ్ షిండే అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. నిజంగా కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి అవుతాడా అనే దాని మీద మన చర్చ ఇప్పుడు. దీనికి సంబంధించినటువంటి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. అయితే ఏక్నాథ్ షిండే ఎట్లా అయిండు? ఆ పార్టీలో తను ఉంటున్నటువంటి పార్టీ శివసేన పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి బీజేపీ సపోర్ట్ తోటి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆ కర్మేం పట్టలేదు. తెలంగాణలో సిపిఐ పార్టీతో కలిపి 65 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి. 61 మ్యాజిక్ ఫిగర్, కానీ వాళ్ళకి ఇంకా 4 ఎక్కువగా ఉన్నాయి. మరి ఈయన ఎవరిని రేవంత్ రెడ్డి అంటే ఆయన ఎవరిని తీసుకుపోయి మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఏముంది? ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి కావాల్సిన మెజార్టీ ఉంది. మళ్ళీ ఏకనాథ్ షిండే ఎందుకు అవుతాడు? అంటే కేటీఆర్ మతి ఉండి మాట్లాడుతున్నాడా, మతి లేకుండా మాట్లాడుతున్నాడా అనే విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏకనాథ్ షిండే అంటే రాజకీయ వర్గాల్లో తిరుగుబాటు చేసి పార్టీని కూలదోసి ఏదో ఒక పదవి పొందే వాళ్ళను ఏకనాథ్ షిండే అంటారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండే కావాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డికి తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి అయింది ఆల్రెడీ, మళ్ళీ కావాల్సిన అవసరం ఏముంది? అంటే దీన్ని బట్టి కేటీఆర్కు మతి భ్రమించింది. కేటీఆర్కు అధికారం పోగానే ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు. అది చూసుకోవాలి. ఎంపీ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ బీజేపీ ఒకటైతే అని కేటీఆర్ చెప్తుండు. నిజంగా కేటీఆర్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే ఒకటి, కాంగ్రెస్ వేరు. కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు కలవవు. ఎందుకంటే బీజేపీ మతోన్మాద పార్టీ, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. ఈ రెండు ఎట్లా కలుస్తాయి? అట్లాగే బీజేపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ. బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చూస్తుంది. కాబట్టి బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్, కాంగ్రెస్కు ప్రధాన శత్రువు బీజేపీ. మరి బీజేపీ కాంగ్రెస్ ఎట్లే ఒకటైతేయో కేటీఆర్ చెప్పాలి. కానీ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, ఈ రెండు ఒకటే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికారంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వంలోకి అధికారం రావాలని బీజేపీ. వాళ్ళ మద్దతు వీళ్ళకు, వీళ్ళ మద్దతు వాళ్ళకి అవసరమే. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతాయి తప్ప కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కావు. అయితే ఇక్కడ కేటీఆర్ ఇంకోటి చెప్తున్నాడు. ప్రజలెవరు కరెంటు బిల్లులు కట్టొద్దు అంటున్నాడు. ఒక ప్రజాప్రతినిధి చెప్పాల్సిన మాట కాదు ఇది. మరి నీకు దమ్ముంటే నిజంగా కేటీఆర్, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అన్ని హామీలు నెరవేర్చిర్రా? దళిత బంధు ఇస్తా అన్నారు, దళిత బంధు అందరికీ ఇచ్చిర్రా? మరి దళితుల ఓట్లు ఎట్లా అడిగిర్రు? అట్లాగే దళిత ముఖ్యమంత్రి ఇస్తా అన్నారు, దళిత ముఖ్యమంత్రి ఇయ్యలే కదా, మరి దళితుల ఓట్లు ఎట్లా అడిగిర్రు? అంటే ఒకటి చేయకపోతే మొత్తం ఆపేయమని నీ ఉద్దేశం. ఒక బాధ్యత గల మాజీ మంత్రి, ప్రస్తుతానికి ఎమ్మెల్యే, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కరెంటు బిల్లులు ఎవరు కట్టొద్దు అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, నువ్వు అధికారంలో పోగానే ఇంకొక మాట ఎట్లా మాట్లాడతావని మేము ప్రశ్నిస్తున్నాం. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్కు కొంత రాజకీయంగా అధికారం కోల్పోవడం వల్ల కొన్ని స్థాయి మరిచి ఆయన కామెంట్లు చేస్తున్నాడు. ఒక్కసారి అది ఆయన భవిష్యత్తుకు మంచిది కాదు. ఆయన రాజకీయంగా ఇంకా ఎదగాలంటే రాజకీయంగా విమర్శలు చేయాలి, సద్విమర్శలు చేయాలి. ఆ విమర్శలు ప్రభుత్వం తీసుకొని వాటిని ఓవర్కమ్ చేసే విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప స్థాయిని మరిచి ఇట్లాంటి కామెంట్స్ చేస్తే రాజకీయంగా ఇబ్బంది పడే అవకాశం కేటీఆర్కు ఉంటుంది. కాబట్టి ఇది గమనంలో పెట్టుకోవాలి.